వాక్యం చెప్పబడుతున్న కారణం ఏమిటంటే ఇది యేసుక్రీస్తు యొక్క వాక్య పరిచయ విధానం ఉపమాన రీతిగా చెప్పడం. కొంతమంది వేదాంత ధోరణిలో మాట్లాడతారు. వేదాంతం అంటే చెప్పేవాడికి అర్థమైంది కానీ వినేవాడికి ఏం అర్థం కాదు. కొంతమంది వేదాంత బోధకులు ఉంటారు. కొంతమంది చాదస్తం బోధకులు ఉంటారు. చాదస్తం అంటే చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు, అదో చాదస్తం. సో నేను అందిస్తున్న సందేశము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధానం. బైబిల్ చదవడం చేతగాక, బైబిల్ ఏమిటో తెలియక, గురి గమ్యం లేకుండా జీవించే వాళ్ళు ఇలా వాగుతూ ఉంటారు. దయచేసి గమనించండి. భూమి మీద దేవుని బిడ్డలుగా ముద్రించబడిన వాళ్ళల్లో, రక్షించబడిన వారిలో కనిపించే లక్షణాలు గురించి బైబిల్లో లిఖించబడి ఉన్నాయి. 12 లక్షణాలు ఉన్నాయి. 12 లక్షణాల్లో మొదటిగా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడో యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, యథార్థముగా జీవించేవాడు. వింటున్నావా సహోదరి సహోదరులు? నువ్వు పరలోకంలో యుగ యుగములు దేవునితో నివసించబోతున్నట్లయితే భూమి మీద నీలో కనిపించాల్సిన లక్షణము యథార్థత.